హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ వచ్చేసి బంగాళదుంప ముద్దకూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని బంగాళదుంప ఉప్మా కూర అని కూడా పిలుస్తుంటారు. ఈ బంగాళదుంప ముద్దకూరని రైస్లోకి, చపాతీలోకి, అలాగే రోటీస్లోకి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎక్కువగా బంగాళదుంప ఫ్రైనే చేసుకుంటూ ఉంటాం. సో ఒకసారి ఈ ముద్దకూరని ట్రై చేయండి. చాలా క్విక్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ ఆలు ఉప్మా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బంగాళదుంప ముద్దకూరని చేయడానికి ఇలా ఒక 1/2 kg వరకు బంగాళదుంపల్ని బాగా వాష్ చేసేసి తీసుకోండి. దుంపల మీద మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలకి పైన ఉండే తొక్కని పీల్ చేసేసుకోండి. లేదా బంగాళదుంపని ఇలా కూడా డైరెక్ట్గా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న 1/2 kg బంగాళదుంపలకి పైన ఉండే పొట్టు మొత్తం తీసేశాక ఇప్పుడు ఒక్కొక్క దుంపని తీసుకుని ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా, అలాని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులో ఈ ముక్కల్ని వేసేసి స్టార్చ్ అనేది లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కుక్కర్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇవి ఉడికించడానికి సరిపడా వాటర్ని వేసుకోండి. లేదా ముక్కలు మునిగిలా వాటర్ని వేసుకుని కుక్కర్ మూతని, విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇన్ కేస్ టైం ఉన్న వాళ్ళు కుక్కర్లో కాకుండా నార్మల్గా అయినా కొంచెం మెత్తగా ఉడికించి తీసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా ఒక ముక్కను తీసుకుని మధ్యకి నైఫ్తో కట్ చేసి చూస్తే ముక్కలు ఒక విజిల్కే ఇంత మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక స్టైనర్లోకి తీసేసుకుని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన ముక్కల్ని కూడా వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ముక్కలుగా ఉండేలా చేసుకోండి. అప్పుడే కర్రీ టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఇలా ముక్కల్ని మ్యాష్ చేసేసాక కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు కానీ, మినపప్పును కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించుకోండి. వన్ మినిట్ వేయించిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వేసుకోండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. అదేవిధంగా 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇంకా మీరు ఉల్లిపాయలతో పాటు నచ్చితే పచ్చి బఠానీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసేసాక మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కూరని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి లాస్ట్లో ఇలా కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇలా చల్లారిన కూరలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి మళ్ళీ కలపండి. నిమ్మరసాన్ని చల్లారిన తర్వాతే కలపాలండి, లేదంటే కూర అనేది చేదొస్తుంది. అలాగే ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కూరని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కూర అనేది వేడి మీద మీకు బాగా పేస్ట్లా ముద్దగా అనిపించినా చల్లారేసరికి ఇలా కొద్దిగా పొడిగా ఉంటుంది. కర్రీని మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతే, టేస్టీ అండ్ ఈజీ ఆలు ఉప్మా కూర రెడీ. చూసారు కదా, కర్రీ ఎంతో సింపుల్గా, టేస్టీగా ఎలా తయారైపోయిందో. మీ ఇంట్లో ఎవరైనా బంగాళదుంప తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇవాల్టి వీడియోలో చూపించిన రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో
కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.